హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సితారా వరల్డ్. నేను మీ నాగేశ్వరిని. ఇవాళ అయితే ఒక మంచి పీస్ఫుల్ జర్నీ అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. గుంటూరులో గృహప్రవేశం ఉంటే మేము పిన్ని వాళ్ళం అయితే వెళ్తున్నాము. అయితే గూగుల్ మ్యాప్ నమ్ముకొని అక్కడక్కడే ఒక గంట అయితే టైం వేస్ట్ చేసామన్నమాట. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11-12 అయింది. గృహప్రవేశం పూజ అయితే అయిపోయింది. మా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు మేము వెళ్ళేసరికి. అలా ఇక పైకి వెళ్ళాము. ఇల్లు అయితే మొత్తం చూసాము, చాలా బాగుంది. ఇక పూజ చేశారు కదా, దేవుడి దగ్గర దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని ఇంకా కిందకైతే వచ్చాము. అంతలోకి భోజనాలు జరుగుతుంటే ఇక బంధువులు అయితే మేము వచ్చాక కలిసి భోజనం చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఇక చాలా దూరం నుంచి వచ్చాము, చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చొని అయితే మాట్లాడుకున్నాము. ఫస్ట్ అయితే ఇక అందరం కలిసి ప్రశాంతంగా భోజనాలు అయితే చేసాం. ఇక అందరూ అయితే వెళ్ళిపోయారు, చుట్టాలందరూ కూడా. ఇంకా మేము లాస్ట్లో ఇక ఇల్లు ఒకసారి వీడియో తీసుకోవాలి అని చెప్పేసి ఇంక ఇలా మొత్తం అయితే వీడియో చూపిస్తున్నాను మీకు. G+3 హౌస్ ఇది. ఇంకా ఎంట్రన్స్ ఇది హాల్ వచ్చేసి ఇలా డిజైన్ చేశారు. ఓవరాల్గా ఇల్లంతా కూడా మంచి క్లాసీ లుక్, హైజీనిక్గా ప్లాన్ చేశారు. హాల్ వచ్చేసి ఇలా ఉంటుంది. డోర్స్ కానీ విండోస్ కానీ హడావుడి లేకుండా సింపుల్గా క్లాసీగా డిజైన్ చేశారు అన్నీ కూడాను. క్లీనింగ్ పర్పస్ కూడా ఈజీ మెయింటెనెన్స్ అనమాట. క్లాసీ లుక్ వచ్చింది, హడావుడి ఏం లేకుండా సింపుల్గా చూడడానికి చక్కగా ఉంటుందన్నమాట. మెస్సీ కాకుండా హర్రీ బెర్రీ హడావుడి డిజైన్స్ ఏం లేకుండా క్లాసీ లుక్ వచ్చేసిద్ది ఇల్లంతా కూడా. ఇదైతే డైనింగ్ ఏరియా, సెకండ్ హాల్ పర్పస్. ఇక్కడ పూజా గది సపరేట్గా లేకుండా ఇక్కడ ఇచ్చారనమాట చిన్నగా ఇలాగా. ఇది వచ్చేసి సెకండ్ హాల్ పర్పస్, మనం డైనింగ్ ఏరియా లాగైనా వాడుకోవచ్చు. ఇక వచ్చేసి ఇక కిచెన్ ఇలా అయితే డిజైన్ చేశారు. కిచెన్ని మంచి స్పేషియస్గా ఉంది. ఒక 5-6 కలిసి వంట చేసుకోవచ్చు. రెగ్యులర్ కలర్స్గా కాకుండా యూనిక్గా కలర్స్, లైట్స్, ప్రొఫైల్ లైట్స్ అన్నీ కూడా చాలా మంచిగా సెట్ చేశారు. డోర్స్ కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కటి యూనిక్గా ప్లాన్ చేశారనమాట. ఇక మనకి కిచెన్ అవుట్ సైడ్ ఇక్కడ ఇలా కారిడార్ అనమాట. వాషింగ్ ఏరియా పర్పస్, ఏదైనా ఆరపెట్టుకోవడానికి ఇలా అన్నీ కూడా ఈ ప్లేస్ మంచిగా యూజ్ అవుతుంది మనకి. ఓవరాల్గా కిచెన్ లుక్ అయితే ఇది. ఇది వచ్చేసి ఈ మొత్తం హౌస్ వచ్చేసి 3 బెడ్రూమ్ వస్తుంది. ఇది వచ్చేసి పెద్ద బెడ్రూము. దీనికి ఇలా వాల్స్ని ఇలా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి విండోస్కి కూడా మనకి ఇప్పుడు చెక్క వాడితే చెదలు అలా పడతాయి కదా, అందుకని చెప్పేసి చెక్క వాడకుండా గ్రానైట్ ట్రై అనేది యూజ్ చేశారు కిటికీలకి. ఇదొకటి మంచిదన్నమాట ఇప్పట్లో ఆప్షను. ఇక కలర్స్ కూడా ఇలా డిజైన్ చేశారు. ఇక్కడ కిటికీ దగ్గర అయితే ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. ఇలా డిజైన్ చేయడం రిలాక్స్ అవ్వచ్చు. ఏదైనా టెన్షన్గా ఉన్నప్పుడు రిలీఫ్గా ఇక్కడ కూర్చొని ఒక కప్పు కాఫీ తాగినా చాలు, మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుంది. సో ఓవరాల్గా బెడ్రూమ్ లుక్ అయితే ఇది. ఇంకా బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే ఇలా హాల్లోకి వస్తాము. ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్ అనమాట. ఇంకా ఇదొక బెడ్రూము సెకండ్. దీన్ని సింపుల్గా ఇలా గెస్ట్ రూమ్గా ఇలా డిజైన్ చేశారు. సీలింగ్ లైట్స్ వచ్చేసి ఇలాగున్నాయి సింపుల్గా. ప్రతి ఒక్కటి కూడా మనకి యూనిక్గా సింపుల్గా అండి. ఏదైనా క్లీనింగ్ పర్పస్గా కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈజీ మెయింటెనెన్స్ ఒక రకంగా చెప్పాలంటే. ప్రతి రూమ్కి కూడా ఇలా విండోకి ఇలా క్యారిడార్ ప్లేస్ ఇచ్చారు. మనం రిలాక్స్ అవ్వచ్చు. పిల్లలైనా హ్యాపీగా అక్కడ కూర్చొని హోంవర్క్లు చేసుకోవడానికి అలా బాగుంటుంది. మంచి స్పేసియస్గా బయట చల్ల గాలి తగులుతా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇక థర్డ్ బెడ్రూము. దీన్ని ఇలా డిజైన్ చేశారు. ఇది కూడా స్పేషియస్గా బాగుంది. ఇక ఈ రూమ్లో నుంచి బయటకు వస్తే ఎదురు బెడ్రూమ్ కనిపించింది అనమాట. ఇంకా ఇలా హాల్లోకి ఎంట్రన్స్ వస్తుంది ఇలాగా. ఓవరాల్గా ఇల్లు అయితే ఇదనమాట. ఇక స్పేషియస్గా ఉంది మంచిగా. ఇక ఇదే ప్యాటర్న్లో పైన కింద అనమాట హౌసెస్. చాలా బాగుంది. మేము ఈ ప్లేస్ని ఇలా ఫీల్ చేసాము సరదాగా మేమంతా మాట్లాడుకుంటూ. బయట నుంచి ఇల్లు చూస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇక ఆల్మోస్ట్ 4 అయింది. ఇక రిటర్న్ అయితే బయలుదేరాము. ఇంకా ఇదండి మా హోమ్ టూరు, గృహప్రవేశం అన్నీ కూడా మీతో షేర్ చేసేసుకున్నాను. ఎలా ఉంది హౌస్, మీకు నచ్చిందా? మేమైతే ఈ జర్నీని హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా ఉపయోగపడతాయి టిప్స్ అనుకుంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. ఓకేనా? మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ మరి.